ఆ ఊర్లో ఒక్కరు కూడా వంట చేయరు. మరి భోజనం ఎలా? బ్రతకాలంటే 2 పూటలా భోజనం చేయాలి. ఇందుకోసం ఇంట్లో భోజనం వండుకోవాలి. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోయే గ్రామంలోని ఏ ఒక్క ఇంట్లో వంటలు చేసుకోరు. ఇదేం వేరే దేశం కాదు, భారతదేశంలోనే ఈ గ్రామం ఉంది. ఈ ఊరి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తిని నింపుతూ ఆదర్శంగా నిలుస్తోన్న గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవించడానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం. మారుతున్న ఉరుకుల పరుగుల జీవితంలో అనేక అనారోగ్య పరిస్థితులతో వైద్యులు ఇంట్లో వండిన ఆహారాన్ని తినమని సలహా ఇస్తున్నారు. కానీ ఆ గ్రామంలో ఏ ఒక్క ఇంట్లో వంట చేయకుండానే చక్కని భోజనం తింటున్నారు. అసలు ఇక్కడ వంట ఎందుకు చేయరు? మరి వారి భోజనం ఎలా తింటారంటే దానికి ఓ కారణం ఉంది. గుజరాత్లోని మహేసనా జిల్లా బెచరాజీ తాలూకాలో ఉన్న చందన్కి అనే గ్రామం 2011 జనాభా లెక్కల ప్రకారం చందన్కి అతి చిన్న గ్రామంగా ఉంది. ఇక్కడ జనాభా కూడా 250 మంది మాత్రమే ఉంటున్నారు. ఇందులో 117 మంది పురుషులు, 133 మంది స్త్రీలు ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ జనాభా పెరిగిందని సమాచారం. గ్రామంలోని 250 మంది పౌరులుంటుండగా మిగతా వారు వేరే ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దాంతో గ్రామంలో ఉన్న వారిలో దాదాపుగా అందరూ సీనియర్ సిటిజన్లే. పర్యాటకం, వృద్ధి, న్యూక్లియర్ ఫ్యామిలీ కారణంగా ఊర్లో ఉండే పెద్దలు ఒంటరిగా జీవితం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతరం దాల్చింది. డబ్బులు ఇచ్చేవారున్నా ఎవరికి వారు ఇళ్లలో ఇబ్బందులు పడేవారే. వండుకొని తినలేని వారు కొందరు, దగ్గరలోని టౌన్ కి వెళ్లి సరుకులు తెచ్చుకోలేని వాళ్లు కొందరు, ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోతున్న వారు ఇంకొందరు. 20 ఏళ్లు న్యూయార్క్ లో పనిచేసిన పటేల్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాక తన ఊర్లో పరిస్థితులు గమనించారు. ఇలా విడివిడిగా ఉంటూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆ ఊరి సర్పంచ్ పూనంబాయ్ పటేల్ పరిష్కరించాలనుకున్నారు. ఇందుకోసం కొత్త తరహా సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ప్రధాన కారణం యువత ఉద్యోగాల కోసం నగరానికి వలస వెళ్లడమేనని గుర్తించారు. దీంతో గ్రామంలో నివాసముంటున్న వృద్ధులు ఎక్కువగా ఉండటంతో వారు రోజువారీ పనులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని గమనించారు. పనుల కోసం నగరానికి వలస వెళ్లిన యువత వారి కుటుంబ పోషణకు డబ్బులు పంపేవారు. కానీ వృద్ధులు తమ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు తెలుసుకున్నారు. చందన్కి గ్రామంలో అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేలా ప్లాన్ చేశారు. దీనికోసం గ్రామంలో కమ్యూనిటీ భోజన హాల్ ను ప్రారంభించారు. ఇక్కడ కలిసి భోజనం ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఒక్కొక్కరుగా ఇందులో చేరుతూ క్రమంగా ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈ కమ్యూనిటీ హాల్లో 2 పూట్ల కడుపు నిండుగా భోజనం పెడతారు. దీనికోసం ప్రతి వ్యక్తి నెలకు 2000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. గుజరాతీ వంటలు వండుతుంటారు. ఇవి పోషకాలతో నిండి రుచికరంగా ఉంటాయి. ఈ సాంప్రదాయం మొదలయ్యాక ఊర్లో ప్రజలు ఇంట్లో వంట చేయడం మానేశారు. అసలు ఏ ఇంట్లోనూ స్టవ్ వెలగదట. అందరూ కలిసి కమ్యూనిటీ హాల్లోనే తింటున్నారు. చందన్కి గ్రామంలోని తమ పిల్లలు, కుటుంబ సభ్యులు తమ వద్ద లేకపోయినా ఆ ఊరంతా ఇప్పుడు ఒక కుటుంబంలా సంతోషంగా జీవిస్తోంది. చందన్కి గ్రామంలోని ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు నేడు దేశ విదేశాల నుంచి చాలా మంది ఇక్కడకు వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ గ్రామం ట్రెండింగ్ గా మారిపోయింది. 2000 ఇచ్చి అక్కడ తినడం ఎందుకు అని మీకెవరికైనా డౌట్ రావచ్చు. కానీ 2 పూటలా భోజనం, చుట్టూ నా అనుకున్న మనుషులు, టౌన్కు వెళ్లాల్సిన అవసరం రాకపోవడం, అందరం బంధుమిత్రుల్లా ప్రతిరోజు పండగలా తన రోజు గడుస్తుందని చందన్కి గ్రామస్తులు సంతోషంగా చెప్తున్నారు.